పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలమూరులో నేతల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి చల్లా వంశీచంద్ర రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారం లేపుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, అంటే నిన్న ఓవరాల్గా చూస్తే చల్లా వంశీచంద్ర రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నాడు. మీ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఆయనకు అంటే మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఆయన ఎవరు గుర్తుపట్టరు. మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలకు ఆయన అపరిచితుడు. సో దానికి ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తే మళ్ళీ ఇప్పుడే వచ్చిండు ఆయన. సో ఆయన ఎవరు గుర్తుపట్టరు కాబట్టి డీకే అరుణమ్మని ఏదో రకంగా కాంట్రవర్షియల్గా మాట్లాడితే నేను మాట్లాడిన మాటలు వైరల్ అయిపోతాయి, నన్ను అందరూ కూడా నేను ఎవరో గుర్తించేటటువంటి అవకాశాలు దొరుకుతున్నటువంటి ఒక కుసంస్కారంతోనే ఆయన మాట్లాడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో వాస్తవాలు లేనటువంటి మాటలు మాట్లాడినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఇదే లైన్లో కాబట్టి. సో ఈయన ఎవరు గుర్తుపట్టరు కాబట్టి ఈ రకంగా అంటే ఇది ఒక పెద్ద కుసంస్కారం. అంటే రాజకీయాల్లో మీరు ఎదగడానికి మీ పబ్లిసిటీ కోసం ఇంకొకరి మీద బురద జరగడం అంటే ఇంతకంటే కుసంస్కారం ఇంకోటి ఉండదు. పర్సనల్గా మాట్లాడడం అనేది రాజకీయాల్లో కుసంస్కారాల యొక్క ఉన్నటువంటి ఒక వాళ్ళ అంటే కుసంస్కారులే ఆ విధమైనటువంటి కామెంట్లు చేస్తారు పర్సనల్. అందులో ఒక మహిళ మీద ఎందుకయ్యా వీళ్ళకి అందరూ అంతా ఓర్చుకోలేరు నా ఎదుగుదలని చూసి. వీళ్ళకి ఫస్ట్ నుంచి ఒక రకమైనటువంటి ఇదేంటంటే డీకే అరుణ గారికి పేరు ప్రతిష్టలు జిల్లాలో మంచుకున్నాయి. వారి పేరంటే అందరూ అభిమానిస్తారు, వారంటే అందరూ గౌరవిస్తారు. ఎట్లనైనా ఆమె గౌరవాన్ని తగ్గించాలి, ఎట్లనైనా ఆమెను డ్యామేజ్ చేయాలి, ఎట్లనైనా ఆమెని ప్రజల లోపల డీఫేమ్ చేయాలి. అనేక కుట్రలు చేసిండు వీళ్ళు. పోయిన ఎలక్షన్లో కూడా ఇదే సోది చెప్పిండు, ఇదే సోది పోయిన ఎలక్షన్లో కూడా చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాక స్క్రిప్ట్ కొంచెం మార్చుకున్నాడు. ఇప్పుడు అందరూ ఉన్నారు ఆ రోజు అని చెప్తున్నాడు. నాయకుల పేర్లని చెప్పిండు, చాలామంది నాయకుల పేర్లు. ఆ రోజేమో చెప్పలేదు, ఆ రోజేమో ఇంకో రకంగా ఏదో చెప్పినట్టున్నాడు, గుర్తులేదు నాకు. మేడం నిజంగా 2019 ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఆ రోజు ఆ మీటింగ్ జరిగిందా? ఆ మీటింగ్లో నిజంగా ఆయన చెప్పినటువంటి మాటల్లో నిజముందని మీరు భావిస్తున్నారో దాన్ని ఎట్లా చూస్తారు? ఆ మీటింగు జరగలేదు. ఆ మీటింగ్లో ఇట్లాంటి డిస్కషన్లు అంతకంటే రావు. పోటీ చేసే విషయాలు, పైసలు అడిగే విషయాలు ఎక్కడైనా జరుగుతాయి. అవన్నీ ఓపెన్ డిస్కషన్లు ఇవన్నీ ఇంతమంది మధ్యలో డిస్కషన్లు. అసలు నేను టికెట్ అడిగింది లేదు, నేను కంటెస్ట్ చేస్తా అని చెప్పింది లేదు. కేవలం ఇవన్నీ ఏదో బట్టగాల్చి డీకే అరుణమ్మ మీద వేసేస్తే నేను పెద్ద హీరో అయిపోతానని మాట్లాడడం తప్పితే దాంట్లో ఎలాంటి వాస్తవాలే లేవు. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు చెప్తున్నారు, పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్తున్నారు. జానారెడ్డి గారి పేరు చెప్తున్నారు, దామోదర నరసింహ గారి పేరు చెప్తున్నారు, బట్టి విక్రమార్క గారి పేరు చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. ఇంకా చాలామంది పేర్లు చెప్పినాడు ఆయన. వాళ్ళందరినీ రమ్మనండి, ఏ గుడి దగ్గర తీసుకొస్తాడో తీసుకురమ్మనండి. అంటే ఇప్పుడు ఆయన సవాల్ చేసిండు మేడం, ఆమె నమ్మినటువంటి శ్రీరాముడి మీద నిజంగా ఆమె చేయకపోతే ప్రమాణం చేయాలి, నేను రాజకీయ సన్యాసం చేస్తాను అంటూ సవాల్ విసిరాడు. ఆ సవాల్ మీరు స్వీకరిస్తున్నట్ట? ఖచ్చితంగా శ్రీరాముని నా చిన్నప్పటి నుంచి పూజ చేస్తే కొత్తగా కాదు. శ్రీరాముడు మా దైవం. శ్రీరాముని ఆరాధిస్తా, అభిమానిస్తా, పూజిస్తా. ఈరోజు శ్రీరాముని అంటే ఒక ఫ్లెక్సీలలో శ్రీరాముని ఫోటో వేసుకున్నా, నరేంద్ర మోదీ ఫోటో వేసుకున్నా, దండం పెడుతున్నా అని వ్యంగ్యంగా వెకిలిగా మాట్లాడేటటువంటి ఈ కుసంస్కారి రాముడంటే విలువ లేదు, రాముడి మీద అంటే భక్తి లేదు, రాముని మీద గౌరవము లేదు. ఈరోజు ఇంకొకరు పూజిస్తుంటే చూడలేరు అంటే వీళ్ళకి ఎంత అహంకారం ఉందో ఇక్కడనే అర్థమవుతుంది. వాళ్ళకు దేవుడి మీద నమ్మకం లేదు. ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే ఆ ప్రోగ్రామ్నే, ఆ ప్రాణ ప్రతిష్టనే వీళ్ళు బహిష్కరించినటువంటి చాలా గొప్ప సెక్యులరిస్టులు వీళ్ళు. సో వీళ్ళు మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటు. రాముల వారి మీద 100% పూజించే వాళ్లకు 100% నమ్మకం ఉంటుంది దైవం మీద, శ్రీరాముని మీద. వాళ్ళు చెప్పినట్టు కదా, ఆయనకు దేవుడు అంటే నమ్మకం లేదు. వాళ్ళు ఎలాంటి ప్రమాణాలైనా చేయగలుగుతారు. ఎందుకంటే మనం చూసిన వాళ్ళు ప్రాణ ప్రతిష్టనే బహిష్కరించినటువంటి వాళ్ళు. వాళ్ళని నేను ప్రమాణం చేయమని అడగను అటువంటి నీచుల్ని. వాళ్ళు చేసే దొంగ ప్రమాణాలు కాబట్టి తప్పకుండా డీకే అరుణమ్మ ప్రమాణం చేస్తుంది. బట్ మీరందరం తోలుకొనరా. ఎవరెవరైతే పేరు చెప్పినావో విలువలతో కూడినటువంటి వాళ్ళం, విలువలకు గౌరవించినటువంటి వాళ్ళం,
నీలాగా అబద్ధాలు కూసేవాళ్ళం కాదు, అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదు. రాజకీయ నీతి, రాజకీయ విలువలు ఉన్నటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి దాన్ని. నిన్నెవడు ఎరగడు, నిన్నెవడు కానడు కాబట్టి నీవేదో రాజకీయం చేయడానికి వచ్చినావు ఇక్కడికి. నీవు ఎవరెవరైతే పేర్లు ఆయన చెప్పిండో ఇవాళ ఆ నాయకుల పేర్లు అందరినీ తీసుకురమ్మానండి, అందరినీ తీసుకొని రమ్మానండి. ఏ గుడి దగ్గరికి వస్తాడో, ఏ రామాలయానికి వస్తాడో, మామూనార్ సెంటర్లో ఏ రామాలయానికి వస్తాడో అని చెప్పమనండి. ఆ గుడికాడికి ఆ జానారెడ్డి గారిని, దామోదరరాజు నరసింహ గారిని ఆయన చెప్పిన మంది పేరు చాలామంది లిస్టు చెప్పినాడు, పెద్దల లిస్టు. ఆ పెద్దలందరినీ తీసుకొని రమ్మనండి. మరి అందరినీ కూడా రాజకీయ సన్యాసం తీసుకొని ఇంకా సిద్ధమై తొలుకొని రావాలి ఈయన. ఎందుకంటే ఈయన రాజకీయ సన్యాసం మీద మాకు నమ్మకం లేదు. పచ్చి జూటాకోర్, ఇది డ్రామా మాస్టర్, ఇది యాక్టింగ్. ఈయనని నమ్మేటటువంటి పరిస్థితులు మేము లేవు. మేడం, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒకవైపు చల్లావంశీ చంద్రెడ్డి ఇప్పుడు ఉన్న వ్యక్తి మీతో మంచి సంబంధాలు మెయింటైన్ చేసేవారు, అంటే మీతో ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తిత్వం. కానీ ఇప్పుడు మరి ఈ సందర్భంలో పార్టీ మారిన వెంటనే ఇట్లాంటి మాటలను ఎట్లా చూస్తారు? అంటే అవకాశవాదులు అంటారు వీళ్ళని. అప్పుడు నా అవసరం ఉంది ఆయనకు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలంటే నా అవసరం ఉంది జిల్లాలో. జిల్లా నుంచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలంటే నా సపోర్ట్ కావాలా. తర్వాత కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో తిరగనీలే వీళ్ళని. కాన్స్టిట్యున్సీలో తిరగాలంటే నా సపోర్ట్ కావాలా అన్నాడు. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే నా సపోర్ట్ కావాలా. ఎమ్మెల్యే గెలవడానికి నా సపోర్ట్ కావాలా. బాగున్నాడు అయ్యేంత వరకు. ఎమ్మెల్యే అయిన తర్వాత అవసరం తీరిపోయింది. అవకాశవాదులు ఇట్లనే ఉంటారు. మరి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దెతరు అనేటటువంటి వాళ్ళని అనే ఒక సామెత ఉంది. ఇటువంటి వాళ్ళ గురించే ఆ సామెతలు వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే ఓవరాల్గా మేడం, పార్లమెంటుకు సంబంధించి బీజేపీలో ఇప్పటికి కూడా అభ్యర్థుల ఖరారు ఇంకా కానేలేదు. కానీ ప్రధానంగా అభ్యర్థి మీరే అయినట్లుగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలంతా కూడా రాబోయే రోజుల్లో మీరే అభ్యర్థి అంటూ కూడా ఆయన ఒక హింట్ ఇచ్చినట్లు వస్తుంది. దీని మీద మీరేమంటారు? పార్టీ అభ్యర్థుల విషయంలో అసెంబ్లీ ఎలక్షన్లు కానీ, పార్లమెంట్ ఎలక్షన్లు కానీ, ఎన్నికల అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఒక బోర్డు ఉంటుంది, ఎన్నికల బోర్డు. దాంట్లోనే క్యాండిడేట్స్ నిర్ణయిస్తారు, అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి. సో పార్టీ ఏ పార్లమెంటుకు ఎవరు క్యాండిడేట్ అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఇక్కడ పార్టీ పరంగా మా అందరి బాధ్యత భారతీయ జనతా పార్టీ గెలవడానికి పనిచేయడం. ఆ దశలోనే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఈరోజు పార్లమెంట్లో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకో అన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. మేడం, ఓవరాల్ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తే నిన్న బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా చల్లావంశీ చంద్రెడ్డి అన్నాడు, అంటే ఈ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తమే ముందుంటాం, ఖచ్చితంగా సెంట్రల్లో ప్రధానిగా రాహుల్ గాంధీని చూడబోతామని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అంటే ఒకవేళ పార్లమెంటు ఎన్నికల వాతావరణం ఎట్లా ఉండబోతుంది, మీకు పోటీ ఎవరని అనుకుంటున్నారు మీరు? ఇక్కడ సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంటుంది పోటీలో. దేశంలో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. సో పార్లమెంట్ ఎన్నికలో నరేంద్ర మోదీ గారి యొక్క చరిష్మా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకాలు కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ పరంగా కానీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున భారతదేశం తెచ్చినటువంటి కీర్తి కానీ, అనేకమైనటువంటి విషయాలను, అనంతమైనటువంటి విషయాలను మాట్లాడడానికి. సో కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్నటువంటి ఎన్నో 60 ఏళ్ల పైగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో వారు సాధించలేనటువంటి అనేక అంశాలను నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల్లో చేసి చూపించినారు. 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, అనేక అంశాలు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ, దేశమంతా భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు ప్రజలు. దేశమంతా నరేంద్ర మోదీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అట్లానే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీలనే పెద్ద ఎత్తున గెలిపారని ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకే ఓటేయాలి, నరేంద్ర మోదీనే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి మాట. సో ఈరోజు దాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడా? ఈరోజు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బొటాబొటి సీట్లతో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అది కూడా వాళ్ళ మీద ప్రేమతో, కాంగ్రెస్ మీద ప్రేమతో ప్రజలు ఓట్లేదు. కేసీఆర్ మీద కోపంతో వేసిన ఓట్లే. ఆడ ఒక నాయకుడిని చూసి ఓట్లు వేయలేదు వాళ్ళు. ఒక పాత పార్టీ కాబట్టి ఓటు వేసినారు అంతే. ఈడ ఒక నాయకుని ఫేస్ చూసో, ఒక నాయకుని చూసో ఓట్లు వేయలేదు వాళ్ళు.
కేసీఆర్ని ఓడించాలా, మార్పు చేయాలనుకున్నారు, చేసినారు. పక్కన కర్ణాటక సేమ్ అక్కడ కూడా. సో ఈ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనౌన్స్ చేయమని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి క్యాండిడేట్గా డిక్లేర్ చేసినా ఇప్పటివరకు ఎవరైనా ఒప్పుకున్నారా? మరి ఈయనట్టు చెప్తాడండి ప్రధానమంత్రి అవుతాడని. అంటే ఓవరాల్గా మేడం ఫైనల్గా చల్లా వంశీచంద్ర రెడ్డి సవాల్కు ప్రతి సవాల్ అంటే మీరు ఏం చెప్తారు? చెప్పిన కదా, ఇందాకనే చెప్పిన, నిజంగా సవాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే వారు నేను ఇచ్చిన సవాల్ ఏంటంటే, వారి సవాలుకు నేను రెడీ అని చెప్పిన కదా, రామాలయంలో రాండి, నీవు చెప్పిన పేర్లన్నీ, నువ్వు చెప్పినటువంటి మీరు ఎవరైతే నాయకుల పేర్లు తీసుకున్నావో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల పేర్లు, వాళ్ళందరి సమక్షంలో మీటింగ్లో అడిగిందని చెప్తున్నావు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకొని రా, రాజకీయ సన్యాసం అందరూ తీసుకోవడానికి రెడీ అయి రండి, డీకే అరుణ ప్రమాణం చేయడానికే సిద్ధంగా ఉంది. ఓవరాల్గా నిన్న ఏదైతే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి, రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ సెంటర్లో తిరిగి అధికారంలోకి వస్తుంది, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సైతం తామే విజయం సాధిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు తను విసిరిన సవాలుకు నేను సిద్ధంగా ఉన్నాను, ఖచ్చితంగా ప్లేసు టైం మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే ఏ రామాలయానికైనా వచ్చి ఆ రాముడిపై ప్రమాణం చేసి ఆయన అన్నటువంటి మాటలో నిజం లేదని నిరూపిస్తాను, ఆయన వెంట మిగతా వారంతా కూడా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.